హలో మై డియర్ నేచర్ లవింగ్ పీపుల్. సో ఇవాళ మనం ఏం హార్వెస్ట్ చేసినామో చూసేద్దాము. సో బోల్డెన్ వంకాయలు వచ్చాయండి. కొన్ని అమ్మకు కూడా పంపించాను, కొన్ని నేను రేపటి కర్రీ కోసం ఉంచుకున్నాను. నిమ్మకాయలతోకి ఇవికి ఇష్టమైన పులిహోర చేద్దాము. అండ్ పిల్లలకి బాక్స్లో స్నాక్స్గా ఇంట్లో కాసిన గోవాస్ పెట్టేసుకుందాము. ఇవి నిన్న హార్వెస్ట్ చేసినవండి. ఎంచక్క ఎన్ని వెజిటేబుల్స్ వచ్చాయి చూడండి. మమ్మీ వచ్చిందనమాట. సో మమ్మీ ఎప్పుడు వచ్చినా కిందికి వెళ్ళి కింద ఉన్న ప్లాంట్స్లో అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొస్తుంది. ఇవి లాస్ట్ 1 వీక్గా మేము హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. ఎన్నో ఇయర్స్గా పూజకి దేవుడి దగ్గరికి ఇంట్లో పూసిన పూలే వాడతామండి. ఎక్కువగా వ్రతాలైనా పూజలైనా ఇంట్లో పూసే పూలు మాకు సరిపోతాయి. మన వరలక్ష్మి వ్రతంకి కూడా ఇంట్లో పూలే వాడాను. చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో వెజిటేబుల్స్ వండినప్పుడు కానీ, దేవుడికి రోజు పూజకి ఇంట్లో ఫ్లవర్స్ వాడినప్పుడు కానీ చాలా అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇవి ప్రీవియస్గా మేము హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి. బోల్డ్ అని మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది నల్లేరు. ఇది కాల్షియం చాలా ఉంటుంది ఇందులో, బోన్స్కి చాలా మంచిది. చుక్కకూర లీఫీ వెజిటేబుల్స్ స్టమక్కి చాలా మంచిది. అండ్ ఇవి నాటు టమాటోస్ అండి. టమాటా పప్పులో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బటర్ఫ్లై ఫ్లవర్స్, ఆస్తమాకి చాలా మంచిది. ఇలా డిఫరెంట్ డిసీజెస్కి కావాల్సిన అవసరానికి తగ్గట్టుగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెంచుకుంటాను నేను. ఆ ఫ్లవర్ చాలా ఇష్టం అండి నాకు. దాని పేరు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇవన్నమాట నేను ప్రీవియస్గా హార్వెస్ట్ చేసిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇది వచ్చి మీకు బాగా ఫెమిలియర్ అయిన పాలకూర. ఇంటి పక్కనే అంటే కిచెన్ పక్కనే పెట్టుకున్నాను, మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లో. అన్నిట్లో అదే వాడతాను. సో ఇంకా టైటిల్లోకి వచ్చేస్తాము. సో ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇవన్నీ పెడుతున్నాం, ఎందుకు ఇంత టైం వేస్ట్ అంటే, ఇవి చేసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పిల్లలకి ఆర్గానిక్గా ఇంట్లో కాసిన వెజిటేబుల్స్తో వంట చేయడం నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. సో యాక్చువల్లీ ప్లాన్ ఏంటి అంటే, నేను 6 years బ్యాక్ ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ యూజ్ చేశానండి. ఇంతకుముందు గ్రౌండ్లో పెట్టేదాన్ని, తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో కూడా వెజిటేబుల్స్ పెట్టుకుందాము. సో కిచెన్కి దగ్గరగా ఉంటాయి, బాగా యూజ్ అవుతాయని. సో నాకు అవైలబుల్గా ఉన్న టిన్స్, టబ్స్, కవర్స్ కిచెన్లో దొరికిన సామాన్లతో పెట్టుకున్నాను అనమాట ప్లాంట్స్. సో ఐ థాట్ లైక్ యూనిఫామ్గా ఉంటే ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు అని. సో వర్కర్ని మాట్లాడేసుకున్నాను. బోల్డ్ అంత ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్ తెప్పించేసుకున్నాను. కోకోపిట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇంకా వర్క్ స్టార్ట్ చేశాము. తొట్లల్లోంచి మట్టి వేస్తుంటే బాగా చాలా ఇయర్స్ నుంచి అయిపోయింది కదా, ఇట్లా గడ్డలుగా ఉంది. సో కింది నుంచి మట్టి తేవాల్సిన అవసరం వచ్చిందనమాట. వాళ్ళు ఫాస్ట్గా వేస్తూ ఉంటే, సో ప్లాంట్స్ చనిపోకుండా ఉండడానికి నేను ముందే తీసి పెట్టుకుంటున్నాను ప్లాంట్స్ అన్నీ. ఇక్కడ బోల్డ్ అని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. మళ్ళీ రణపాలాకు కిడ్నీలో స్టోన్స్కి ఇది చాలా మంచిది. తమలపాకు డైజెషన్కి మంచిది. ఎర్రబచ్చల కూర అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది ఎర్రబచ్చల కూర కూడా. సో ఇలా అనమాట, ఎక్కువ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఈ వర్కర్ వచ్చేసి గడ్డలుగా ఉన్న మట్టిని మొత్తం స్మాష్ చేసేసాడు. ఇందులో ఇప్పుడు బాగా కోకోపీట్, ఇది నీమ్ కేక్, ఇవి కలిపేసుకుంటున్నాము. 3:3 రేషియోలో మట్టి ఎంత ఉందో కోకోపీట్ అందులో సగము, ఇంకా ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇంట్లో చేసుకున్న ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను కదా, కిచెన్ వేస్ట్ ఎట్లా ప్రిజర్వ్ చేస్తున్నాను, అది ఎట్లా వాడచ్చు అని. సో ఇవన్నీ కలిపేసుకుంటున్నాం అనమాట. మేము అనుకున్నంత ఈజీగా అవ్వలేదు వర్క్, చాలా టైం పట్టింది అండ్ చాలా ఎఫర్ట్ చేయవలసి వచ్చింది. ఇది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, ఇక్కడ నుంచి నడిస్తే 60 మెట్లు ఉంటాయి. సో కింది నుంచి అన్నీ తెచ్చుకోవడానికి చాలా ప్రాబ్లం అనిపించింది, ఒక 2 times పై వచ్చి దిగేసరికి. సో ఐ థాట్ ఇంకొక దారి ఉంటుంది మాకు, ఇది మేము వాడము వాస్తుకు లేదని. సో చూడండి, తాళం కూడా చిలుం పట్టేసింది. ఇది 6 yearsగా అసలు తీయనే లేదు. సో లక్కీగా వెతికితే తాళం దొరికిందండి. తాళం చేయ దొరికితే ఈ తాళం ఓపెన్ చేసాము. సో వచ్చేసింది, థ్యాంక్ గాడ్ అనుకున్నా. ఇక్కడ నుంచి అయితే 20 మెట్లే, ఈజీగా ఉంటుంది. గేట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆటోలో తెచ్చిన ఫర్టిలైజర్, మాన్యూర్ మొత్తం ఈజీగా పైకి తెచ్చుకోవడానికి యూజ్ అయ్యింది. సో అక్కడ కూడా బోల్డ్ అన్ని ప్లాంట్స్ ఉండే, అవన్నీ జరిపి గేట్ ఓపెన్ చేసామన్నమాట. ఈయన ఫాస్ట్గా అన్నీ తీసేస్తుంటే బోల్డ్ అని ప్లాంట్స్ చనిపోతున్నాయి. అమ్మో, నా ప్లాంట్స్ అన్నీ చనిపోతున్నాయని అన్ని కాసేపు మెల్లిగా చేయమని చెప్పేసి ఏ ప్లాంట్స్ చనిపోకుండా, ఒక్క ప్లాంట్ కూడా చనిపోకుండా అన్నీ ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాను. సో మళ్ళీ అంతా రీపోటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లాంట్స్ పెట్టేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో
ముందుగానే కోకోపీట్ నానబెట్టేసుకున్నాను. నానితేనే అది స్ప్రెడ్ అవుతుంది. సో చూడండి పాట్స్ అన్నీ ప్రీవియస్వి చాలా ఇయర్స్వి కాబట్టి అన్నీ పగిలిపోయాయి అసలు తీస్తుంటేనే. సో బోల్డ్ అంత ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండి, ఇది న్యాచురల్గా చేసిన ఫర్టిలైజర్. ఆయన వచ్చి ఇంకా ఫాస్ట్గా ఒక్కొక్క తొట్టి ఒక్కొక్క బకెట్ లేపుకొచ్చి పెట్టేస్తుంటే బోల్డ్ అంత ఆకుకూర ఉంది. ఆయన ఒక సైడ్ నుంచి వర్క్ చేస్తుంటే నేను ఆకుకూర కొమ్మలుగా ఫాస్ట్గా తెంపేసుకున్నాను. ఫాస్ట్గా చేస్తాడు కాబట్టి వర్క్. సో ఆకుకూర గిల్లుకుంటూ ఆయన పక్కనే ఉండి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకుంటూ ఆయనతో పాటు నేను కూడా బోల్డ్ అంత పని చేశాను. యాక్చువల్గా ఆకుకూరలు అయితే బాగా వచ్చాయండి, బోల్డ్ అంత పాలకూర వచ్చింది, మెంతికూర వచ్చింది, తోటకూర వచ్చింది, కోయిగూర వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఏ ప్లాంట్స్ కూడా వేస్ట్ చేయకుండా అన్నీ ఇట్లా గిల్లుకొని ఏరుకోవడం, ఆయన పక్కనే ఉండి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ చేయించుకుంటున్నాను ప్రతి వర్క్. ఎందుకంటే ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఎన్నో ఇయర్స్గా ఇది చేయాలనుకుంటున్నాను. లాస్ట్ 15 డేస్ నుంచి వర్క్ అన్ని రమ్మంటే ఒక్కరు కూడా రాలేదు. లక్కీగా ఇవాళ వచ్చారు. సో ఆయన పక్కనే ఉంటూ ఆయనకి అన్ని ప్రతిదీ నాకు ఎలా కావాలి అలా చెప్పుకుంటూ చేయించుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందులాగా ఉన్న వాటిల్లో కాకుండా ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయించుకుంటున్నాను కాబట్టి నాకు నచ్చినట్టుగా ఉండాలి. అండ్ నెక్స్ట్ 10 years వరకు మళ్ళీ ప్లాంట్స్కి ఎక్కువ ఏ ఇబ్బంది లేకుండా ఉండేలాగా చేసుకుంటున్నాను. కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి పెట్టుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, పాలకూర అంతా ఏరుకుంటున్నాను. అన్ని డిఫరెంట్ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసుకున్నాను. బోల్డ్ అంతా ఇది బచ్చల కూర వచ్చింది, ఎర్ర బచ్చల కూర. ఇందులో చాలా లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, మిక్స్డ్ వెజిటేబుల్స్. సో ఇవన్నీ ఏరుకున్న తర్వాత నేనేం చేశానంటే ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేయాలి, పిల్లలకి బోల్డ్ అంత ఆకుకూర తినిపించే మంచిది కదా వాళ్ళకి డైజెషన్కి కూడా అని ఇదంతా ఉడకబెట్టేసి పన్నీర్ కర్రీ చేశానండి. ముందుగా అంతా ఉడకబెట్టేసుకోవాలి, తర్వాత మిక్సీ చేసేసుకొని పోపు వేసుకొని ఈ మిక్స్ చేసుకున్న దాన్ని వేసేసుకొని పన్నీర్ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ వేసుకోవచ్చు. ఇలా అయితే పిల్లలు ఆకుకూర ఎక్కువ తింటారు, పిల్లలకి చాలా మంచిది. ఇంట్లో ఒక్క ఫర్టిలైజర్ కూడా ఒక్క పెస్టిసైడ్ కూడా లేకుండా మనం చేసిన కర్రీస్ ఎంత హెల్తీ అంటే పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ. నేను వీక్లీ మోర్ దెన్ 4 days పిల్లలకి ఇంట్లో కాసిన వెజిటేబుల్సే పెడతాను. పూచకి కూడా ఇంట్లో పూలే వాడతాము. సో కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది. ఆయన కూడా వంట చేసేసాను. ఇంకా ఆయన కూడా లంచ్ టైం అయింది కాబట్టి ఆయనను కూడా తినమనేసి ఆయనకు అన్నీ అరేంజ్ చేసి పెట్టేసి ఆయన్ని కూడా బ్రేక్ తీసుకోమని చెప్పాను. సో బ్రేక్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసామండి. ఇక్కడ చూడండి ఒక 2000 పెట్టి 20 tubs తీసుకొచ్చాము. సో ఈ టబ్స్ అనేవి మనకి రోడ్ సైడ్న స్ట్రీట్స్లో దొరుకుతాయి. వాటికి హోల్స్ లేవు. సో వాటర్ డ్రైన్ అవ్వాలి కదా, చక్కగా వాటర్ డ్రైన్ అయితేనే ప్లాంట్స్ అనేవి హెల్తీగా గ్రో అవుతాయి. లేదంటే మురుగు పట్టేసుకొని వాటర్ ప్రాపర్గా వెళ్ళకపోతే మంచి ఈల్డ్ రాదు, ప్లాంట్ కూడా ఎక్కువ రోజులు బ్రతకదు. సో మన ఫ్యాక్టరీలోకి వెళ్ళి సీకు కాల్చేసుకొని అన్నిటికీ ఇట్లా హోల్స్ పెట్టేసుకున్నాము. సో దట్ వాటర్ బాగా డ్రైన్ అయ్యి ప్లాంట్స్ హెల్తీగా ఉంటాయి, మంచి క్రాప్ వస్తుంది, మంచి ఈల్డ్ వస్తుంది అని. సో ఈసారి నేను బకెట్స్ ప్రిఫర్ చేయలేదండి, కొంచెం కాస్ట్లీ అయిన టబ్స్ పెట్టుకున్నాను. బకెట్స్ అయితే మనకి 40 రూపీస్ 30 రూపీస్లో వచ్చేస్తాయి. ఈ టబ్స్ ఏంటి అంటే వెడల్పుగా ఉంటాయి, ఆకుకూరలు వేసుకున్నప్పుడు చక్కగా వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ క్రాప్ వస్తుంది అండ్ ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు, తెంపుకోవడానికి గిల్లుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఆయన మట్టిలో ఉన్న పిల్లలన్నీ స్మాష్ చేసేసాడు. సో కోకోపీట్ వేస్తున్నాము పొడిగా ఉండాలని. సో ఇది వర్మీ కంపోస్ట్ అండి, ఆర్గానిక్గా చేసిందే. సో కొన్ని కొన్నాను, కొన్నేమో ఇంట్లో చేసిన కిచెన్ వేస్ట్. ఇది నేను లాస్ట్ 1 month నుంచి ప్రిజర్వ్ చేస్తున్నాను. ఇంట్లో కాసిన వెజిటేబుల్స్ అన్నీ వండేటప్పుడే మళ్ళీ దాన్ని వేస్ట్ ఎలా ప్రిజర్వ్ చేస్తున్నానో కూడా ప్రతి వీడియోలో పెడుతున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఒక లేయర్ మట్టి వేసిన తర్వాత మళ్ళీ మన కిచెన్ వేస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసిన తర్వాత మళ్ళీ మట్టి వేస్తున్నాము. సో ఈగలు అవి రాకుండా అందులో డికంపోస్ట్ అయ్యి హెల్తీగా గ్రో అవుతాయి ప్లాంట్స్ అనేవి. సో ప్రీవియస్ పాట్స్ తీసినప్పుడు బోల్డ్ అంత చెత్త ఉండింది కింద, అంతా క్లీన్ చేసుకున్నాను. బాగా పని అయిందండి. యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 1 dayలో అసలు కంప్లీట్ అవ్వలేదు. ఇది చాలా 3 days టైం పట్టింది, చాలా బర్డెన్ అయింది, చాలా రిస్క్ అయింది. మా ఆయన ఒక పక్క నుంచి మొత్తుకుంటున్నారు, ఎందుకు ఇంత రిస్క్ అవసరమా, నీకెందుకు, ఆయన చేస్తున్నాడు కదా నువ్వు ఊరుకో అంటే మనకు ఆగుతుందా ప్రాణం చెప్పండి. ఆయనతో పాటు ఆయనకి ఏంటంటే ఎక్కువగానే చేశాడు పని. సో పైన బల్బ్స్ ఉండే, ఇవి లిల్లీ బల్బ్స్. సో పైన ఫ్లవర్స్, లిల్లీ బల్బ్స్ అవసరం లేదు, ఎండ ఎక్కువ తాకదు అని కింద తెచ్చి పెడుతున్నాను. సో తులసి కూడా తెచ్చుకుంటే దగ్గర పెట్టుకుంటే ఆ ఫ్లవర్స్ పూసినప్పుడు మంచిగా పూలు పెట్టినట్టు ఉంటుందని. సో ఇంత బోల్డ్ అంత వర్క్ చేశానండి. ఫస్ట్ డేలో అయితే అసలు కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 2 days పట్టింది. సో అందుకే నెక్స్ట్ డే షూట్ చేస్తున్నాను.
సో ఇవి నా ప్రీవియస్గా ఉన్న పాట్స్ అండ్ వీడియోస్ చూడండి, దాదాపుగా పగిలిపోయినాయి. సో మళ్ళీ నేను చేసిన తర్వాత వీడియో పెడుతున్నాను, అది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు బాగా పెట్టుకున్నాము, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీని వెనకాల చాలా ఎఫర్ట్ ఉందండి, చాలా కష్టం ఉంది, చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంది. కానీ ఎందుకు ఇంత ఎఫర్ట్, ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం పిల్లల హెల్త్, ఫ్యామిలీ హెల్త్ కోసమే అండి. వాళ్ళు మంచిగా తిని ఇవాళ రేపు పిల్లలకి మంచి హెల్త్ ఇవ్వడమే చాలా ఇంపార్టెంట్. మంచి హెల్త్, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే మంచిగా పెరిగి మంచిగా ఎర్న్ చేసుకొని వాళ్ళే ఫ్యూచర్లో బాగుంటారని నేను మా హస్బెండ్ బాగా బిలీవ్ చేస్తాం. అందుకోసమని ఎఫర్ట్ అయినా ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా నాకు జీరోతో సమానం. సో బాగా వచ్చినాయి. ముందుగా తీసుకున్న ప్లాంట్స్ కొన్ని పెట్టేశాను, ఇంకా మిగతా చాలా వేకెంట్గా ఉన్నాయి పాట్స్. సో అందులో డిఫరెంట్ సీడ్స్ వేసుకొని లేబులింగ్ చేసుకొని ఏ ప్లాంట్స్కి ఎంత వాటర్ కావాలో అంతే వేసుకొని టేక్ కేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ టబ్స్లో వెడల్పుగా ఉన్నాయి కాబట్టి ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.